ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా క్యూ కడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్లా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని, కానీ రాకుండా అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్కి టెస్లా కంపెనీ రాబోతుందా, రాకుండా అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతూ అక్కడ పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో దిగ్గజ కంపెనీ అయినటువంటి టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రచిస్తున్నటువంటి ఆ వ్యూహాలు ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే, జరుగుతున్నటువంటి పరిణామాలను తీసుకుంటే టెస్లా మీద, అది ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, వస్తుంది, రావడానికి అవసరమైనటువంటి లైజనింగ్ని బలంగా జరిపారు మంత్రి లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు బ్లాంక్ చెక్ రాసిచ్చారు. బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి టెస్లా వస్తే అనేటువంటి విషయాన్ని టెస్లా సంస్థ కూడా తెలియజేశారు. కాబట్టి 100% టెస్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సానుభూతిపరుడు ఒక ఆయన ప్రొఫెసర్, ఆయన పేరు నేను చెప్పను, ఆయన పెద్ద హైలైట్ చేశారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాని హైలైట్ చేసి 100% టెస్లా వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా టెస్లా వచ్చేస్తుంది మనకి అయిపోయిందని చెప్పలా. కాకపోతే ప్రపోజల్స్ మనం పంపించాము. ఆంధ్రప్రదేశ్లో టెస్లా వస్తే వెసులుబాట్లు ఏమేమి ఉన్నాయని చెప్పి మేము తెలియజేసాము. ఓడరేవ్ ఒక పక్క ఉంది, ఎలక్ట్రిక్ ప్రాబ్లం లేదు, ల్యాండ్ ఉంది అని చెప్పి ఇవన్నీ ఆ టెస్లాకి ఏవైతే కావాలో అవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టచ్చు అని చెప్పేసి వీళ్ళు ఒక లైజనింగ్ అయితే చేశారు, ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. అన్ని కంపెనీలు పెట్టినట్టే దీన్ని కూడా పెట్టారు. వాళ్ళు వస్తారా, పెట్టుబడులు పెడతారా, పెట్టరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయింది. సో బ్లాంక్ చెక్ నేను రాసిస్తానని చెప్పారు. ఒక టెస్లాకే కాదు, అందరికీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు బ్లాంక్ చెక్ రాసిస్తాను, మీరు రండి, పెట్టుబడి పెట్టండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పారు. అయితే టెస్లా మీద ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే, టెస్లా కానీ, లేదా ట్రంప్ టవర్స్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఇలాంటివన్నీ కనుక, టీసీఎస్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీలు కాబట్టి వాటిని కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అవి కనుక వస్తే కనుక ఒక టర్నింగ్ ఉంటుంది అనేది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చినందువల్ల హైదరాబాద్లో ఐటీ ఒక టర్నింగ్ ఏర్పడింది అప్పట్లో. అలానే టెస్లా లాంటి కంపెనీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కి అదొక ఇమేజ్, గుడ్ విల్ ఆంధ్రప్రదేశ్కి పెరుగుతుంది అని. అందుకని దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, తప్పులేదు. బట్ అది వచ్చేస్తుంది 100% వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే క్యాంపెయిన్ చేస్తూ ఒకవైపు, ఇంకొక వైపు ఏంది పెట్టుబడిదారులు రావద్దని చెప్పేసి మెయిల్స్ పెడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పెట్టుబడులు అసలు మీరు పెట్టద్దు ఇక్కడ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మెయిల్స్ పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడంతో పాటు, అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి రాసివ్వమని చెప్పి అంటున్నారు పెట్టుబడిదారులు అని చెప్పేసి లోకేష్ గారే చెప్పారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఎంటర్ అయ్యారు దీంట్లో. ఇదేంటి ప్రాపగండా తీసుకెళ్ళాలి, ప్రాపగండా తీసుకెళ్ళి కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాపగండా తీసుకెళ్ళి దాన్ని రాకుండా చేయాలని. ఎలా రాకుండా చేయాలని అంటే, ఇప్పుడు 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి టెస్లా కోసం. ఒకటి మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3 కర్ణాటక, 4 ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతున్నట్టు క్రమంలో ఎవరు బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళ వైపు పెట్టుబడిదారులు వెళ్తారు, లేదా వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు కియా వచ్చింది, అనంతపురంలో కియా ఉంది. అనంతపురంలో కియా ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది కాబట్టి అక్కడ బాగుంది, కియా కూడా విస్తరింప చేస్తున్నారు, బెనిఫిట్స్ ఉన్నాయి, లాభాలు ఉన్నాయి అనుకుంటే టెస్లా కూడా వస్తుంది. పైగా అక్కడ ఏంటి, సముద్ర తీరం ఉంది, పక్కనే చెన్నై ఉంది, ఇటుపక్క బెంగళూరు ఉంది, ఈ పక్క ఓడరేవులు ఉన్నాయి అన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వేరే దేశాలకి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి బహుశా అట్రాక్ట్ కావచ్చు. అట్రాక్ట్ అయ్యి టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే వెల్ అండ్ గుడ్. అది రాకుండానే వచ్చినట్టు ఈయన ప్రచారం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే
మిగతా రాష్ట్రాల వాళ్ళు అలర్ట్ గమ్మని. పైగా ఆయన తెలంగాణకు సంబంధించిన ఆయన ప్రొఫెసరు. ఏదన్నా కానీ టెస్లా తెలంగాణకి రావాలని చెప్పి ఆయన ఫోకస్ చేయాలి. కానీ తెలంగాణ ప్రొఫెసర్గా ఆయన ఏం చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది వీళ్ళకి చేత కాలేదని చెప్తున్నాడు. మిగతా వాళ్ళకి చేత కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి చేత అయింది, అది ఆల్రెడీ వాళ్ళకి డిసైడ్ అయిపోయింది అనేటువంటి యాంగిల్లో చేస్తున్నారు. ఇన్ కేస్ అది రాకపోతే ఇప్పుడు ఆయన చేసినటువంటి హైప్ ఏదైతే ఉందో అది రివర్స్లో మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా, బుమ్రాంగ్ అయిందంటారు. అదే కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ రావాలని ఈయన హైప్ చేస్తున్నారు. వాళ్ళ యాంగిల్ ఏంది, అసలు ఇది రాకూడదని ఒక పక్క మెయిల్ పెడుతున్నారు, ఒక పక్క ప్రయత్నం చేస్తున్నారు రాకుండా చేయడానికి. ఇంకొక పక్క ఏమో ఆయన సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ చేత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు తను చేసేటువంటి ప్రయత్నం తను చేస్తున్నారు, లోకేష్ గారు తను చేసేటువంటి ప్రయత్నం తను చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కనుక వింటే క్లియర్గా చెప్పారు ఆయన, ఈ 9 నెలల లోపలే 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు. మరి వాళ్ళు ప్రయత్నం చేయకపోతే 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నర్ ప్రసంగం అంటే అది ఒక రకంగా బెంచ్ మార్క్గా తీసుకోవాలి కదా, పక్కా నిజాలు ఉంటాయి అని చెప్పి అనుకోవాలి కదా. 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఈ 8 నెలల టెన్యూర్లో అని చెప్పి ఇవాళ ఆయన గవర్నర్ ప్రసంగంలో వినిపించారు. సో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది డ్యూ కోర్స్లో అది వస్తుంది, వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. టెస్లా కాబట్టి ఇంకోటి వస్తుంది, ఇంకో కంపెనీ వస్తుంది టెస్లా వస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనుకోవడానికి లేదు కదా. వస్తే వెళ్ళండి గుడ్, రాకపోయినా ఓకే అన్నట్టుగా ఉన్నారు ఎవరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. కానీ అది వచ్చేస్తుంది, అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. దాని వెనక కుట్ర ఉంది అనేది ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి ప్రొఫెసరు అంత హైప్ చేస్తున్నాడంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది, రాకుండా చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు బయలుదేరాయి తెలుగుదేశం పార్టీలో. యాక్చువల్గా నిన్నటి వరకు కూడా టెస్లా వచ్చేస్తుంది, దానికి సంబంధించి లైజనింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ అమెరికాలో వెళ్ళినప్పుడు ఈ రీసెంట్గా లోకేష్ గారు ఆల్రెడీ టెస్లాకు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కలిశారు. అప్పుడు ప్రయత్నాలు కూడా చేశారు. ఇక్కడ రమ్మని ఆహ్వానించారు, ఇవన్నీ జరిగాయి. కాకపోతే టెస్లా ఇండియాలో లాంచ్ కావడానికి ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వెళ్ళిన తర్వాత ట్రంప్కి నరేంద్ర మోడీ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి ఎలన్ మస్క్కి మధ్య జరిగినటువంటి మీటింగుల్లో కొంత క్లారిటీ వచ్చింది ఇండియాకి రావడానికి. ఆల్రెడీ 2021 నుంచి ట్రై చేస్తున్నారు ఆయన ఇండియాలో లాంచ్ కావడానికి. కాకపోతే ఇండియాలో ఉండేటువంటి ఆంక్షలకను ఆయన బిజినెస్ రూల్స్కి సరిపోలా, అందుకని సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ క్రమంలో ఇప్పుడు క్లారిటీ వచ్చిందో అది టెస్లా వస్తుంది. మరి వస్తుందంటే ఏ రాష్ట్రానికి వస్తుందంటే ఏ రాష్ట్రానికి వచ్చినా భారతదేశానికి వచ్చినట్టే కదా. సో ఆ యాంగిల్లో చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారంటే ఒకవేళ అది రాకపోతే అప్పుడు ఇదే ప్రొఫెసర్ మళ్ళీ డ్యామేజ్ చేస్తాడు. ఆయనకు అంత లేదు, ఆయనకు అది చెప్పి ఈయనే ప్రొఫెసర్ అంటే వీళ్ళు చెప్పేది ఏదో మామూలుగా చెప్తే ఓకే, హైప్ క్రియేట్ చేసి గందరగోళం చేసేసి చేయటం అనేది ఇది ఒక పెద్ద కుట్రలో భాగం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు అనుమానిస్తున్నారు. ఎనీహౌ టెస్లా అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది, వస్తే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.